మొన్న జర్మనీ పత్రిక, నిన్న న్యూయార్క్ టైమ్స్ ఇలా వరుసగా అమెరికాకి సంబంధించిన మీడియా కూడా రాస్తుంది. నరేంద్ర మోడీకి 4 సార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తలేదు, ఫోను మాట్లాడడానికి నిరాకరించాడు. విందుకు రమ్మంటే కూడా నరేంద్ర మోడీ ఆ మధ్యన విందుకు కూడా వెళ్ళలేదు, వాషింగ్టన్కి కూడా పోలేదు అన్నటువంటి. ఇక్కడే అసలు సినిమా నడుస్తుంది. విషయం ఏంటయ్యా అంటే నరేంద్ర మోడీ ఎందుకు వెళ్ళలేదు అన్నటువంటి దాని మీద న్యూయార్క్ టైమ్స్ వాళ్ళే ఇంకొక కాన్సెప్ట్ని టచ్ చేసుకొచ్చారు. నోబెల్ శాంతి బహుమతికి భారత్ పాకిస్తాన్ల యుద్ధాన్ని కంట్రోల్ చేసిన వ్యక్తిగా ఆసిఫ్ మునీర్ ఆల్రెడీ ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతిని రెఫర్ చేశాడు. నరేంద్ర మోడీని కూడా అలా రెఫర్ చేయమన్నాడట. అంటే ఏంటి, అమెరికా జోక్యం చేసుకుంటే మనం యుద్ధం విరమించినట్టు చెప్పి, కాబట్టి మీరు ఆయనకి శాంతి బహుమతి ఇవ్వండి అని చెప్పడం. దానికి నరేంద్ర మోడీ నిరాకరిస్తున్నారు. ఎందుకంటే అమెరికా చెప్తే మనం యుద్ధం ఆపలేం, మనం యుద్ధం ఆపామని చెప్తే అమెరికా మేమని చెప్పుకుంటుంది. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరుని ఆ కోణంలో ప్రతిపాదించడానికి సిద్ధంగా లేడు నరేంద్ర మోడీ. ఆ కారణంగా కూడా ఫోన్ ఎత్తట్లేదని తేల్చి చెప్తున్నారు.